భారతదేశం ఆయిల్‌కి సంబంధించిన విషయంలో ఏ దేశపు ఒత్తిడిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే 150 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ఆయిల్‌లో తలకో రూపాయి యేసుకుంటే నష్టపోతే 150,00,00,000. అదే తలకో రూ. 10 నష్టపోతే 1,500,00,00,000. ఇలాంటి నష్టం అన్నటువంటిది దేశానికి కష్టం. అట్లాగే దేశం మీద భారం కూడా. అందుకనినే ఇరాన్ మీద నిషేధం విధించిన రోజున ఇరాన్ నుంచి ఆయిల్ కొన్నాం. ఇప్పుడు ఇరాన్ అమెరికాకి భయపడిపోయి ఇరాన్ నుంచి కొనట్లేదు గదా అంటున్నారు. కాదు. ఇరాన్ కంటే తక్కువకి రష్యా ఇస్తోంది కాబట్టి రష్యా నుంచి కొంటున్నాం. సౌదీ అరేబియా వాడు అంతకంటే తక్కువకి ఇస్తాడా? చక్కగా కొంటాం. అమెరికా వాడు అంతకంటే తక్కువకి ఇస్తాడా? చక్కగా కొంటాం. లేపోతే గనక ఆస్ట్రేలియా వాడు ఇస్తాడా? చక్కగా కొంటాం. భారతదేశానికి అక్కడ వీడి మీద ప్రేమ, వీడి మీద ద్వేషం లేదు. భారత ప్రభుత్వానికి భారతీయుల మీద ప్రేమ ఉంది. భారతీయుల మీద భారం పడకూడదనుకుంటుంది. అది అసలు లాజిక్. ఇప్పుడు జరిగినటువంటి తాజా వ్యవహారం ఏంటయ్యా అంటే ఆయిల్ రష్యా దగ్గర నుంచినే కాకుండా, ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం ఎంత కొంటున్నామో అంతకంటే తక్కువకి దొరికేటటువంటి దేశాల దగ్గర నుంచి కూడా కొనటం ప్రారంభించాం. దాంతో చూసారా అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోడీ మార్చేస్తున్నాడు, వేరే వేరే వాళ్ళ దగ్గర కొంటున్నాడు అని చెప్తున్నాడు. రష్యా దగ్గర నుంచి కొన్నప్పుడు కూడా వాళ్ళతో పాటుగా సౌదీ అరేబియా దగ్గర కొన్నాం, ఆఫ్రికా దేశాల నుంచి కొన్నాం. ఇంతకుముందు 27 దేశాల నుంచి కొంటే ఇప్పుడు 38 దేశాల నుంచి కొంటున్నాం. ఇంకా ఇంకొక 2 దేశాలు కూడా యాడ్ అయినాయి. ఏ దేశం ప్రపంచంలో తక్కువ కాయలు ఇస్తుందో వాళ్ళ దగ్గర నుంచి కొంటుంది భారతదేశం.